ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భూమా భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆళ్లగడ్డకు ఆయన హెలికాప్టర్లో వచ్చారు. సీఎం చంద్రబాబుతో పాటు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణి ఉన్నారు. భూమా కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీఎం తన సానుభూతిని తెలిపారు. భూమా కుటుంబానికి తాము అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. స్నేహితురాల్లాంటి అమ్మను విధి అర్ధాంతరంగా దూరం చేసింది. ఆమె తర్వాత అన్నీ తానే అయిన నాన్న కూడా ఇప్పుడు బిడ్డల్ని ఒంటరి చేసి తన దారి తాను చూసుకున్నారు. భూమా కుటుంబంలోని పసిహృదయాల్లాంటి ఆ ముగ్గురు పిల్లల భవిష్యత్ ఏంటి అని ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలకు ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు అఖిలప్రియ, రెండో అమ్మాయి మౌనిక, ఒక అబ్బాయి జగత్ విఖ్యాత్ రెడ్డి. ముగ్గురిది పెద్ద వయసేం కాదు. నిన్న మొన్నటిదాకా స్నేహితురాల్లా అమ్మ ఉండేవారు. కానీ 2014 ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లొస్తూ ఏప్రిల్ 23న యాక్సిడెంట్కి గురయ్యారు. ఆసుపత్రిలో చేర్చేలోపే మృత్యువుతో పోరాడుతూ శోభా నాగిరెడ్డి ఓడిపోయారు. శోభ చనిపోయినప్పటి నుంచి ఆ ముగ్గురికి అన్నీ తానే అయ్యారు నాగిరెడ్డి. శోభ స్థానంలో ఆళ్లగడ్డ నుంచి కూతురు అఖిలప్రియను బరిలోకి దింపి ఎమ్మెల్యే చేశారు. పేరుకు ఆమె ఎమ్మెల్యే అయినా ఆమె వెనుక అండాదండ అన్నీ నాగిరెడ్డే. అఖిలకు రాజకీయ పరిపక్వత లేకపోయినా నాన్న ఉన్నారన్న ఒకే ఒక్క ధైర్యంతో రాజకీయాల్లో ధైర్యంగా పోరాడుతోంది. కానీ ఇప్పుడు ఆ నాన్న కూడా దూరమయ్యాడు. తనకంటూ ఒక గైడ్గా ఉన్న తండ్రి చనిపోవడం అఖిలప్రియ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక రెండో కూతురు మౌనిక, వయసు 25 సంవత్సరాలు, బీటెక్ చేసింది. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కూడా మౌనికకు లేకుండా పోయారు. అయితే మౌనికకు తండ్రితో అటాచ్మెంట్ ఎక్కువ. ఆయన ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లబోయినా ఖచ్చితంగా ఆమెను పిలిచి ఓసారి మాట్లాడి వెళ్ళొస్తాననేవారు నాగిరెడ్డి. అవన్నీ తలుచుకుంటూ ఇప్పుడు మౌనిక రోధిస్తోంది. కొంచెం ఆయాసంగా ఉంది, టైర్డ్ అయిపోయానని చెప్పి మార్నింగ్ అన్నారు. 8:40కి ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసాము, నేను నాన్న. అక్క అహోబిలంకి ప్రోగ్రామ్ మీద వెళ్ళింది. నేను నాన్న ఇంట్లోనే ఉన్నాము. టీవీ చూద్దామని అట్లా రిమోట్తో ఆన్ చేసి ఇటు తిరిగేసరికి సోఫాలో పడుకొని ఉన్నారు నాన్న. ఫిట్స్ లాగా స్టార్ట్ అయింది. నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. ఇక్కడ ఎదురుగా మా కజిన్ హాస్పిటల్ ఉంది. వెంటనే నాన్న అక్కడ తీసుకెళ్ళి లోపల కొంచెం కార్డియాక్ అరెస్ట్ కూడా స్టార్ట్ అయింది. వెంటిలేటర్ పెట్టి ఆక్సిజన్ మొత్తం పెట్టి నంద్యాలకు తీసుకెళ్ళాము. ఈ లోపలనే డాక్టర్స్ కొంచెం డౌట్ఫుల్ క్రిటికల్ అని చెప్పడం జరిగింది మాకు. అరౌండ్ 2 hours వరకు బాగా ప్రయత్నించారు నంద్యాలలో డాక్టర్స్ అందరు కూడా సిపిఆర్ ఇవ్వడము. కానీ ఐ థింక్ హీ వాజ్ టూ టైర్డ్ ఫర్ ద వరల్డ్. హీ లెఫ్ట్ టూ సూన్ ఏమో. భూమా నాగిరెడ్డి కుటుంబంలో ఉన్న మరో వ్యక్తి జగత్ విఖ్యాత్ రెడ్డి. మైనారిటీ కూడా తీరలేదు. 17 సంవత్సరాల జగత్ ప్రస్తుతం హైదరాబాద్లోనే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. నాగిరెడ్డి ఎంత బిజీగా ఉన్నా రోజు కొడుక్కి ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడిందే ఉండేవారు కాదు. జగత్ బాగా చదువుకో, ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్దూగాని అంటూ పదే పదే ప్రోత్సహించేవారు నాగిరెడ్డి. ఇంటర్ కాగానే అతన్ని లండన్ పంపించే పనిలో ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు భూమా. కానీ ఇంతలోనే విషాదం ముంచుకొచ్చింది. ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు అంతటితో ఆగిపోయాయి. నాకు కాల్ వచ్చి హెల్త్ బాగాలేదని చెప్పారు, కానీ ఇట్లా చనిపోయారు, హార్ట్ బీట్ ఆగిపోయిందని నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు తెలిసింది నాకు ఇట్లా హార్ట్ అయిపోయింది, హీ వాజ్ నో మోర్ అని. అప్పుడు మాకు అర్థమైంది హార్ట్ అటాక్ ఇది. యాక్చువల్లీ ఒక 2 days నుంచి కొంచెం నీరసంగా ఉన్నాడు. సో నార్మల్ మెడికేషన్ అనుకుని డాక్టర్ చెకప్కి వెళ్ళాము, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కానీ సడన్గా స్ట్రోక్ వచ్చింది. ఒక్కసారి ఎప్పుడో చిన్నప్పుడు బైపాస్ అయింది, కానీ దాని తర్వాత హార్ట్ అటాక్స్ అంటూ ఏం లేవు.
మళ్ళీ ఈరోజు పడుకునేటప్పుడు రాత్రి తిన్నావా, మెడిసిన్ తీసుకున్నావా, నేనే ఫోన్ చేశాను. అంటే నాన్న వేసుకున్నా, రేపు పొద్దున్న మాట్లాడతా, కొంచెం నిద్ర వస్తుందని పడుకున్నాడు. ఇంక పొద్దున్న లేచేసరికి నాకు కాల్ వచ్చింది. మోర్ దెన్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్స్ రిలేషన్షిప్ ఉండేది. ఇప్పుడు డాడీ లేరు అంటే కొంచెం తట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నా, ఇప్పుడు ఈ టైంలోనే మేము స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని 2 నియోజకవర్గాలు ఉన్నాయి. మా డాడీకి చూపించిన అభిమానం మాకు చూపించండి అంటున్నాము. ఈ కుటుంబం ఎప్పటికీ పబ్లిక్ పాలిటిక్స్లోనే ఉంటాము, సేవ్ చేస్తూనే ఉంటాము. తన చుట్టూ ఉన్న వాళ్ళకి తల్లో నాలుకలా పెద్ద దిక్కులా ఉండే భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులతో ఎంత మమకారంగా ఉండేవాళ్ళో ఊహించుకోండి. అలాంటి పెద్ద దిక్కు ఇప్పుడు ఆ కుటుంబానికి లేకుండా పోయింది. ఒక గైడ్ లేకుండా రాజకీయంగా ఎలా రాణించాలన్నది అఖిలప్రియ ఆవేదన. అన్నీ తానే అయి స్నేహితుడిగా ఉండే నాన్న లేకుండా తర్వాత జీవితం ఎలా అనే బాధ మౌనికని తొలుస్తోంది. ఉన్నత చదువులతో ఉన్నత స్థానంలో చూడాలని కలలుగన్న తండ్రి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేని జగత్. టోటల్గా ఇప్పుడు ఆ ఫ్యామిలీ పెద్ద దిక్కు లేకుండా పోయింది. బంధువులున్నారు, రాజకీయంగా ఆదుకుంటామని హామీ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ తమలో మనిషి, తమ ఆనందంలో ఆనందాన్ని వెతుక్కునే వ్యక్తి, తమ నాన్న తమ ముందు లేకుండా పోయారంటే జీర్ణించుకోవడం ఆ కుటుంబం వల్ల కావడం లేదు.